ఈరోజు 10 సంవత్సరాల క్రితం గెయిల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి 22 మంది మన స్థానికులకు నివాళులర్పించే క్రమంలో మనం ఇక్కడ సమావేశమయ్యాం. వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో స్థానికులు ఎంతోమంది ప్రాణాలకు తెగించి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ వాళ్ళకి సర్వీస్ చేయడం కానీ జరిగింది. ఆ క్రమంలోనే నా మిత్రుడైనటువంటి అప్పు కూడా ఎంతో సర్వీస్ చేశాడు. అతను చేసినటువంటి సర్వీస్కి జిల్లా కలెక్టర్ గారు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అందుచేత మనం ఒకసారి ఈ ప్రాణాలు కోల్పోయిన 22 మంది మరియు అప్పు తరఫున ఒక్కసారి 2 నిమిషాలు మనం అందరం నిలబడి నివాళులు అర్పించాలని కోరుతున్నాను. ఇక్కడ స్థానిక నాయకులైనటువంటి పెద్దలు, వివిధ వర్గాలకు చెందినటువంటి నాయకులందరూ కలిసి ఎంతో పోరాటం చేశానని చెప్తున్నారు. కానీ పోరాట స్ఫూర్తి తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా పనిచేయవలసినటువంటి సంగతి ఇది. అటువంటి క్రమంలో తరగం భేదాలు లేకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకు న్యాయం జరిగేటట్లు ఈ లోకల్గా ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు, పెద్దలు అందరూ కలిసి పోరాటం చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, తర్వాత ఉన్నటువంటి గవర్నమెంట్, 2 గవర్నమెంట్లు మారిపోయినా కూడా మీకు న్యాయం జరగలేదంటే స్థానికుల్లో ఉన్నటువంటి పోరాట ప్రతిమ కోల్పోయారనే అనిపిస్తుంది. ఎప్పుడైనా పర్వాలేదు, గెయిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తా మనకున్నటువంటి ఎంపీ గారితో కోఆర్డినేట్ చేసుకుని ఒకసారి నేను గెయిల్ అధికారులతో మాట్లాడుతుని ఈ విషయానికి సంబంధించి, అంతేకాకుండా వారు సరిగ్గా స్పందించి మీకు సంబంధించినటువంటి 11 డిమాండ్లకి వాళ్ళు ఒప్పుకొని అవి పూర్తి చేసేటట్టు అయితే పర్లేదు. ఒకవేళ ఆ క్రమంలో వాళ్ళు ఏదైనా ఫెయిల్ అయితే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్తో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో, మన ఉప ముఖ్యమంత్రి గారితో ఆ దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తారని, ఒకవేళ అలా కాని పరిస్థితుల్లో మీ అందరితోటి ఇక్కడే పోరాటం చేసి గెయిల్ నాయకులు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ.